హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎగ్ మసాలా మ్యాగీని తయారు చేసి చూపించబోతున్నానండి. ఎప్పుడు నార్మల్గా చేసే మ్యాగీ కాకుండా ఇలా ఎగ్స్ని అలాగే వెజిటేబుల్స్ని యాడ్ చేసి చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ అండ్ క్విక్ రెసిపీ అండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు. ముందుగా కడాయిలో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో సన్నగా తరిగిన 2 టేబుల్ స్పూన్ల క్యాప్సికమ్ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల పచ్చి బఠానీ, చిన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా వేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. తర్వాత దీనిలో 2 టీ స్పూన్ల క్యారెట్ తురుము కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ కూడా చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక పక్కకి జరిపి మరో పక్కకి 2 ఎగ్స్ని తీసుకొని బాగా బీట్ చేసి యాడ్ చేసుకోండి. లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు కదపకుండా వదిలేయండి. తర్వాత కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎగ్ అంతా కూడా వేగిన తర్వాత మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు వేగించుకోవాలి. నెక్స్ట్ దీనిలో పావు టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్. ఆల్రెడీ మ్యాగీ మసాలాలో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగానే యాడ్ చేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసి బాగా కలపండి. ఇవన్నీ కూడా చక్కగా కలిపిన తర్వాత ఎగ్ పూర్తిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీనిలో 200 ml వరకు వాటర్ని పోసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత మ్యాగీ మసాలా పౌడర్ని కూడా ఒక ప్యాకెట్ యాడ్ చేయండి. నేను 12 రూపీస్ ప్యాకెట్ ఒకటి తీసుకొని చేస్తున్నానండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని వాటర్ మరుగుతుంది అన్నప్పుడు ఒక ఇన్స్టెంట్ నూడిల్స్ని తీసుకొని ఒక పీస్ యాడ్ చేయండి. ఏ ఇన్స్టెంట్ నూడిల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇప్పి నూడిల్స్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి నీళ్ళు మొత్తం ఎగిరిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఇలా నూడిల్స్ సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత 1 నిమిషం పాటు నూడిల్స్ బాగా డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే, చూడండి. ఇలా ఫ్రై చేసుకుని తర్వాత స్టవ్ను ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసి పెట్టారంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఎలా వచ్చిందనేది కూడా కామెంట్లో తెలపండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఇల్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.